హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ స్టీల్. ఈరోజు మన బెస్ట్ స్టీల్ ప్రోగ్రాంలో భాగంగా మన ఏలూరులో ఉన్నటువంటి టాటా మోటార్స్ వారి జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ షోరూమ్ దగ్గర ఉన్న సాదిక్ గారు అయితే ఉన్నారు. సో మోటార్స్ గురించి, వెహికల్స్ గురించి కూడా సాదిక్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి సాదిక్ గారు, నమస్తే. ఓకే, మనకి ఇక్కడున్న వెహికల్స్ గురించి కానీ మోటార్స్ గురించి కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏమేమి న్యూగా లాంచ్ అని. సార్, ఇప్పుడు ఈ వెహికల్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఈ వెహికల్ వచ్చేటప్పటికి రైతులకి, అలాగే కొబ్బరి బొండాలు ట్రాన్స్పోర్టేషన్ చేసే కస్టమర్స్కి, వెజిటేబుల్స్ ట్రాన్స్పోర్టేషన్ చేసే కస్టమర్స్కి బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఐరన్, సిమెంటు 4 to 5 టన్స్ అంటే 4 నుంచి 5 టన్నులు టన్నేజ్ తీసుకొని లాంగ్ వెళ్ళే కస్టమర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ వెహికల్లో మైలేజ్ కానీ పెర్ఫార్మెన్స్ మీకు 80 HP హార్స్ పవర్తో వస్తుంది. అలాగే 220 Nm టార్క్ వస్తుంది. మీకు లోడ్ బాడీ వచ్చేటప్పటికి 9.8 అడుగులు పొడవు, 5.8 అడుగులు వెడల్పుతో వస్తుంది. టైర్ సైజ్ వచ్చేటప్పటికి 15 inches 215R టైర్లు వస్తాయి మీకు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ 2 స్ప్రింగ్స్తో వస్తుంది మనకి. అంటే ఈ లీఫ్ స్ప్రింగ్స్ అన్నది డ్రైవింగ్ చేసే వాళ్ళకి అదురు రాకుండా కస్టమర్స్ కంఫర్ట్గా ఉండి మనం ఎంత దూరం మనం డ్రైవ్ చేసినా కానీ ఇబ్బంది లేకుండా కస్టమర్ స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇది హెచ్పాస్ అని హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది బండి. భుజాల నొప్పి కానీ లాంగ్ వెళ్ళినప్పుడు స్ట్రైన్ అవ్వకుండా, చేతుల నొప్పి, ఇవి బ్యాక్ పెయిన్ అలాంటి రాకుండా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి వెనకాల వచ్చి 10 కట్టలు వస్తాయండి. దీని టన్నేజ్ కెపాసిటీ వచ్చి ఇప్పుడు రీసెంట్గా V50 గోల్డ్ సిరీస్ 1700 kg పాసింగ్ క్వార్టర్ ట్యాక్స్తో దొరుకుతుంది మనకి వెహికల్ ఇది మార్కెట్లో. అలాగే మనకి V50 గోల్డ్ మనకి 80 HP హార్స్ పవరు, అలాగే 14 నుంచి 16 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని వారంటీ పీరియడ్ కూడా 3 years అంటే 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇవ్వడం జరుగుతుంది టాటా మోటార్స్ నుంచి. ఓకే సార్, ప్రజెంట్ మనం ఎటువంటి వెహికల్ తీసుకోవాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, మరి ఈ వెహికల్ తీసుకోవడానికి గల ప్రాసెస్ ఏంటి? ఈ బండి కొనుగోలు చేయడం చాలా సులభమండి. దీనికి మనం ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇంటి పన్ను ఉంటే సరిపోతుంది. మనం లో డౌన్ పేమెంట్లో కూడా ఈ బండి కొనుగోలు చేసుకోవచ్చు. మనకు ఫైనాన్స్ వాళ్ళు మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని మనం ఫైనాన్స్ చేయించుకొని ఈ వాహనం కొనుక్కోవచ్చు. మనం ఫైనాన్స్ ఈరోజు చేయించుకుంటే వాహనం 24 గంటల్లో డెలివరీ తీసుకోవచ్చండి. దీనికి రిజిస్ట్రేషను, TR, ఇన్సూరెన్సు అన్నీ కూడా మనం చేయించి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది క్వార్టర్ ట్యాక్స్ వెహికల్, ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మెయిన్ మనకి ఈకో మోడ్ వస్తుందండి. అలాగే గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అని చెప్పి మనం ఏ స్పీడ్లో ఏ గేర్లో రన్ చేయాలన్నది కూడా డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. బండి ఎకానమీ మోడ్లో మనం యూజ్ చేస్తే మైలేజ్ కూడా మనకి ఎక్కువ రావడానికి కస్టమర్కి బెనిఫిట్గా ఉంటుంది. ఓకే సార్, మన దగ్గర దొరికేటువంటి వెహికల్స్లోని ఈ వెహికల్ కాకుండా ఇంకా వేరే ఏమైనా మోడల్స్ కానీ ఇంకా వేరే టైప్ ఆఫ్ మోడల్స్ ఇంకా ఉన్నాయా? ఉన్నాయి మేడం. అయితే మనకి సోమవారపాడు బైపాస్ మన ఏలూరు అండి మా షోరూము. ఇక్కడ మనకి వెహికల్స్ వచ్చి టాటా ఏస్ చెప్తానండి ముందు. టాటా ఏస్లో పెట్రోల్ వెహికల్ ఉందండి మన దగ్గర. తక్కువ ప్రైస్తో మనకి 5 లక్షల రూపాయలు ప్రైస్తో ఈ వాహనము దొరుకుతుంది. అలాగే ఇది ఐరిష్ క్రీమ్ కలర్లో దొరుకుతుంది మనకి. అలాగే టాటా ఏస్లో డీజిల్ బండి ఉందండి. టాటా ఏస్లో నాన్ టర్బో అంటే టర్బో లేకుండా టాటా ఏస్ NA వెహికల్ కూడా ఉంది మన దగ్గర. అలాగే టాటా ఏస్ CNG 2.0 ఉంది మన దగ్గర. CNG బండి కూడా అవైలబిలిటీ ఉంది. టాటా ఏస్ ఈవీ వెహికల్ కూడా, మన ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అవైలబిలిటీ ఉంది. అలాగే మనకి ఇంట్రా సిరీస్లో వచ్చేటప్పటికి ఇంట్రా V10, V20 బయోఫ్యూలు, V20లో బయోఫ్యూల్ అంటే పెట్రోల్ వస్తుందండి. V30 గోల్డ్ సిరీసు, అలాగే V50 గోల్డ్ సిరీసు మనకి అవైలబిలిటీ ఉందండి. ఇది ఇంట్రా V30 వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్లో మనకి అవైలబిలిటీ ఉంది.
అలాగే V50 వచ్చేటప్పటికి స్టోన్ ఎడ్జ్ కలరు అలాగే వైట్ కలరు అవైలబిలిటీ ఉందండి. అలాగే టాటా యోదా 2.0 ఇది మనకి బ్లూ కలర్లో అవైలబిలిటీ ఉందండి. సార్ ఇప్పుడు నేను హెడ్లైట్స్ వచ్చేటప్పటికి మనకి నైట్ టైం విజన్ చాలా బాగుంటుంది. అలాగే లాంగ్ జర్నీ వెళ్ళే కస్టమర్స్కి మనకి ఐస్కి ఎఫెక్ట్ లేకుండా విజన్ చాలా క్లియర్గా ఉంటుందండి లాంగ్ వెళ్ళే వాళ్ళకి. అలాగే వైఫర్ బ్లేడ్స్ వచ్చేటప్పటికి వాటర్తో మనం క్లీన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇది వాటర్ స్ప్రే చేసి మనకి గ్లాస్ క్లియర్ చేస్తుంది. మనకి మంచులో కానీ వర్షాకాలంలో కానీ బాగా యూజ్ అవుతుంది సార్. అలాగే మనకి గేర్ షిఫ్ట్ అడ్వైజర్, మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాము అది ఏ గేర్లో ఉండాలి అన్నది కూడా మన డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. అలాగే ఈకో మోడ్, ఎకనామీ మోడ్ అండి ఇది మనకి మైలేజ్ ఎక్కువ రావడం కోసం ఎంటీ వెహికల్ ఉన్నప్పుడు లాంగ్ మనం ఎంటీగా వస్తున్నప్పుడు ఈ బటన్ అన్నది మనం యూస్ చేసుకుంటే మనకి మైలేజ్ 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా రావడం అన్నది జరుగుతుంది. దానివల్ల మనకి చాలా బెనిఫిట్. స్టీరింగ్ అండి, అలాగే స్టీరింగ్ వచ్చి మనకి హెచ్పాస్ స్టీరింగ్ వస్తుంది. ఇది హైడ్రోలిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇది చాలా సులువుగా మనకి ఎంత 4 నుంచి 5 టన్నులు లోడ్ వేసుకున్నా కానీ ఈజీగా టర్నింగ్ చేయడం లాంగ్ జర్నీకి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సీట్స్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి. మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు డ్రైవర్ ఒకవేళ బాగా అలసిపోయి ఉంటే ఇందులో మనం పడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మనం పేపర్స్ ఏదన్నా ఉంటే విలువైన వస్తువులు కానీ ఏదైనా లాక్ చేసుకొని జాగ్రత్త చేసుకోవడానికి మనకు లాక్ సిస్టమ్ కూడా ఉందండి. అలాగే మొబైల్ ఛార్జరు, మనం USB కేబుల్ ద్వారా మన మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కేబుల్ గేర్ షిఫ్ట్ రాడ్ వస్తుంది. ఇది మనకి షోల్డర్ పెయిన్ రాకుండా గేర్స్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే హ్యాండ్ బ్రేక్ కూడా మనకి అవైలబిలిటీ ఉందండి ఈ వెహికల్లో. అలాగే మనకి డోర్స్లో వాటర్ బాటిల్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. 2 సైడ్స్ ఉన్నాయి మనకి. సీట్ కూడా ఇది అడ్జస్టబుల్ సీట్ అండి. ఫ్రంట్కి బ్యాక్కి మనం అడ్జస్ట్ చేసుకొని కంఫర్ట్గా కూర్చొని డ్రైవింగ్ చేయడానికి కూడా యూజ్ అయ్యేటట్టు ఇవ్వడం జరిగింది. మనకి టైర్ వచ్చేటప్పటికి 215R 15 ఇంచెస్ టైర్తో వస్తుందండి. అలాగే ఇవి ఫ్రంట్ వచ్చేటప్పటికి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ 2 స్ప్రింగులతో వస్తుంది. మనకి డ్రైవర్ కంఫర్టు, అలాగే డ్రైవ్ చేసేవాళ్ళు లాంగ్ వెళ్ళినా కానీ లేదా రఫ్ రోడ్లలో మనం డ్రైవ్ చేసినప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదురు రాకుండా మనం స్ట్రైన్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుందండి. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు హైవే మీద కానీ లేదా ఏదన్నా కచ్చా రోడ్స్లో కానీ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు 4 సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందండి. సైడ్స్ కూడా మనకి ఇండికేటర్స్ వెలగడం జరుగుతుంది సేఫ్టీ పర్పస్. మనకి లోడ్ బాడీ వచ్చి 9.8 అడుగులు పొడవుతో 5.8 అడుగులు వెడల్పుతో మనకి రావడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద లోడ్ బాడీ. మనం అలాగే 4 నుంచి 5 టన్నులు కెపాసిటీ లోడ్ని మనం తీసుకెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. లాంగ్ జర్నీస్కి లాంగ్ ఎక్కువ లోడ్ తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎక్కువ టన్నేజ్ కెపాసిటీ యూజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి వెనుక వచ్చి 10 కట్టలు ఇవ్వడం జరిగిందండి. ఇది ఎక్కువ లోడ్ కెపాసిటీ తీసుకెళ్ళడానికి అలాగే మనకి ఎక్కువ మైలేజ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. గేర్ బాక్స్ వచ్చి సింక్రోమెష్ 5+1 గేర్ బాక్స్ రావడం జరుగుతుంది ఈ బండికి. అలాగే మనకి హౌసింగ్ కూడా హెవీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ ఇవ్వడం జరిగింది. మనం టన్నేజ్ 4 నుంచి 5 టన్నులు వేసిన కెపాసిటీ మనకి గేర్ బాక్స్ మీద అలాగే ఇంజిన్ మీద భారం పడకుండా కంఫర్ట్గా మైలేజ్ బాగా ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఈ బండికి వచ్చి V50 గోల్డ్కి బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది విత్ వారంటీతో. అలాగే మనకు వైఫర్ వాటర్ పోసుకోవడానికి ఇక్కడ మనకి ఒక క్యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనం షాంపూ వాటర్ పోసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ బండి నాన్ డెఫ్ ఆయిల్ కూడా లేకుండా అవైలబిలిటీ మనకి డెఫ్ ఆయిల్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 35 లీటర్ల ట్యాంక్
కెపాసిటీతో ఇవ్వడం జరిగింది. మనకి స్టెపిన్ టైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టైర్స్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ అపోలో టైర్స్ మనకి అవైలబిలిటీ ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 193 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అలాగే మనం పొలం గట్లలో వాటిల్లో వెళ్ళినప్పుడు కింద తగలకుండా ఉండడానికి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే V50 గోల్డ్ మనకి ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. మనకు 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినా కానీ ఇది ఆటోమేటిక్గా మనం ఉన్న స్పీడ్ని బట్టి ఎంత బ్రేక్ సిస్టమ్ కావాలి అన్నది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది డ్రైవింగ్లో మనం లోడ్ని చాలా ఈజీగా తీసుకెళ్ళడానికి ఈ బ్రేక్ సిస్టమ్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. క్రిటికల్ లీప్ స్ప్రింగ్స్ 10 కట్లో ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కువ లోడ్ వేసిన లాంగ్ జర్నీకి అలాగే మైలేజ్కి మనకి బాగా ఉపయోగపడుతుంది. మనకి చాసీ వచ్చి హైడ్రోఫోమ్ చాసెస్ వస్తుంది. ఇది థిక్నెస్ చాలా మందంగా ఇవ్వడం జరుగుతుంది. చాయిస్ మనం ఎంత లోడు 5 టన్నుల లోడ్ వేసినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి చాయిస్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 80 కిలోమీటర్ స్పీడ్ లాక్ కూడా మన సేఫ్టీ పర్పస్ ఇవ్వడం జరిగింది. ఇది ABS బ్రేక్ సిస్టంతో వస్తుంది బండి. అలాగే ఈ వెహికల్ 1700 కేజీలు పేలోడ్తో క్వార్టర్ ట్యాక్స్ వెహికల్. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ట్యాక్స్ కట్టుకునే విధంగా. మైలేజ్ వచ్చి 14 నుంచి 16 కిలోమీటర్లు మనకు మైలేజు. అలాగే టైర్ సైజ్ వచ్చేటప్పటికి 15 ఇంచెస్ 215R టైర్ సైజ్ ఇవ్వడం జరిగింది. లోడ్ బాడీ మనకి బాగా ఇంపార్టెంట్. మనం ఏ కిరాయి అయినా కానీ మనకి మిర్చి, అలాగే బస్తాలు, సిమెంటు, ఐరను, కూరగాయలు, కోకోనట్ కొబ్బరి బొండాలు, పౌల్ట్రీ సిస్టమ్, గ్యాస్ బండ్లు, వాటరు, చేపల వ్యాపారస్తులకు కూడా మనకి ఈ బండి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుంటుంది. మన ఎంత లాంగ్ జర్నీ చేసినా కానీ మనకి అలసట రాకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. HPAS స్టీరింగ్ ఇచ్చి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో. మనకు అలాగే వారంటీ వచ్చి 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం జరిగింది. సర్వీస్ ఇంటర్వెల్ ప్రతి 20,000 కిలోమీటర్లకి 1 ఇయర్కి లేదా 1 ఇయర్కి చేయించుకునే విధంగా మనకి సర్వీస్ ఇంటర్వెల్ కూడా టాటా మోటార్స్ వారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ డీల్. ఓకే, ఇంట్రా పికప్ V30 గోల్డ్ గురించి ఇక్కడున్న మనతో పాటు చంటి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి చంటి గారు. హాయ్ అండి. ఓకే, దీని గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తామండి. ఇంట్రాలో లేటెస్ట్ వర్షన్ V30 గోల్డ్ వర్షన్ వచ్చిందండి. దీంట్లో 25 మ్యానుఫ్యాక్చరింగ్తో మనం ముందుగానే లాంచ్ చేసేసుకున్నాం. దీనికి ఉన్న కలర్స్ వైట్ కలర్ బ్లూ కలర్, ఈ 2 కలర్స్ ఉన్నాయండి. పాత ఇంట్రా V30 కి కొత్తగా వచ్చిన ఇంట్రా V30 గోల్డ్కి వేరియేషన్స్ ఫీచర్స్ చెప్తానండి. పాత ఇంట్రా V30 పికప్ అని ఉండేది. ఇప్పుడు పికప్లో గోల్డ్ వర్షన్ వచ్చిందండి. ఫస్ట్ 13 క్వింటాల్ పేలోడ్తో వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా 25 మోడల్లో మనకి గోల్డ్ వర్షన్ వచ్చేసరికి 15 క్వింటాల్ పేలోడ్తో వచ్చిందండి.
బండి ఫీచర్స్ వచ్చేసరికి ఈ పాస్ స్టీరింగ్ అండి, ఎలక్ట్రికల్ హైడ్రాలిక్ స్టీరింగ్. పేలోడ్ వచ్చేసరికి 15 క్వింటాలు పేలోడ్ వచ్చిందండి. మనకు బెనిఫిట్ ఏంటంటే రోడ్డు మీద ఎక్కడన్నా ఇబ్బంది, బ్రేక్ ఇన్స్పెక్టర్ నుండి దీని ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేలోడ్ కూడా కావాలి. దాని నిమిత్తం పేలోడ్ పెంచి దించారు. ట్రక్ బాడీ సైజ్ వచ్చేసరికి 8.8 ఇంటూ 5.3 వచ్చిందండి. దీంట్లో ఉన్న ఇంకా ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ పారాబోలిక్, బ్యాక్ సైడ్ ఏమో ఎలక్ట్రికల్ లీవ్ స్ప్రింగ్స్ వస్తాయండి. ముందేమో 5 ఉంటాయి లీవ్ స్ప్రింగ్స్, వెనకాలేమో 8 కట్లు ఉంటాయండి. దీంట్లో అడ్వాంటేజెస్ V30 గోల్డ్లో స్పెషల్ ఫీచర్స్ కింద లైట్ ఇల్యూమినేషన్ అనేది 5% ఎక్స్ట్రా ఇల్యూమినేషన్ ఉంటుందండి గోల్డ్ వర్షన్. దీంట్లో మనం స్పెషల్ చూసుకోవాలంటే స్పెషల్ గ్రిల్ ఉంటుందండి. ఈ గ్రిల్ వల్ల ఇంజన్ హీట్ అవ్వకుండా చాలా కంట్రోలబుల్గా ఉంటుంది వెదర్ వల్ల. దీంట్లో ఇంకా మెయిన్ అడ్వాంటేజెస్ అంటే గ్లాసు, మనకు ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే కనుక మొత్తం ఇన్సైడ్ కూర్చుంటే బయట మొత్తం కవర్ అయ్యేటట్టు చాలా బెనిఫిట్ అండి గ్లాస్ వల్ల. మెయిన్గా దీంట్లో మనం చూసుకోవాలనుకుంటే కనుక ఈ పాస్ స్టీరింగ్ వచ్చిందండి. స్టీరింగ్ సేమ్ కార్ స్టీరింగ్ లాగే చాలా స్మూత్గా ఉంటుంది. మనకి 3.5 టన్నులు వేసుకున్నా కానీ చాలా ఫ్రీగా మూవ్ అయ్యింది. బాడీ పెయిన్స్ రావు, బ్యాక్ పెయిన్ ఒకటి రాదండి దీనివల్ల. ఇంకోటి సెకండ్ అడ్వాంటేజ్ అంటే సీట్ కూడా సేమ్ కార్ లాగా ఉంటాయండి, కంఫర్టబుల్గా ఉంటాయి. ఎంత లాంగ్ జర్నీ చేసినా కానీ బ్యాక్ పెయిన్ అనేది దీంట్లో రాదు అసలు. దానివల్ల డ్రైవర్ ఇబ్బందిగా ఫీల్ అవడండి. నాన్ స్టాప్ 300 కిలోమీటర్స్ వెళ్ళినా కానీ దీంట్లో అడ్వాంటేజ్ అంటే బ్యాక్ పెయిన్ ఒకటి రాదు. బ్యాక్ పెయిన్ రాకపోవడం వల్ల డ్రైవర్ అంత స్ట్రగుల్ ఫీల్ అవ్వడం, ఇబ్బంది ఫీల్ అవ్వడం. దానివల్ల ఎంత లాంగ్ జర్నీ చేసినా కానీ ఈ V30 వల్ల ఇదొక బెనిఫిట్ అండి. దీంట్లో మెయిన్గా ఇంకోటి చూసుకోవాలంటే అండి, మనం వెళ్ళేటప్పుడు హైదరాబాదు ఇలా విజయవాడ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు దీంట్లో ఎక్కువ మోడ్ ఉంటుందండి. మనకి ఇచ్చిన అడ్వాంటేజెస్ అంటే ఎక్కువ మోడ్. ఈ ఎక్కువ మోడ్ వేసుకోవడం వల్ల మైలేజ్ 2-3 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుందండి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే 1 లీటర్కే 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చినా కానీ 10 లీటర్స్కి మనకి అలా బెనిఫిట్ ఉంటుందండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే లైట్ అడ్జస్ట్మెంట్, బయట అవుట్ సైడ్ లైట్స్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుందండి. దీనివల్ల మనకి లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యిద్ది. అడ్వాంటేజెస్ అంటే ఇది ఫ్యూయల్ చెక్కింగ్, ఫ్యూయల్ మనకి ఎంత ఉందో ఏంటో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పిద్ది. దీంట్లో నాన్ డెఫ్ వెహికల్ మెయిన్లీ చూసుకోవాలంటే డెఫ్ వల్ల అది మనకి నాన్ డెఫ్ వెహికల్, దాని మెయింటెనెన్స్ కూడా లేదు. దీనికి ఫ్యూయల్ ఒకటి చూపించిద్దండి. దీంట్లో బ్యాటరీ సిమ్లో, ఇంజిన్ ఆయిల్ సిమ్లో, ఇవన్నీ హీట్ టెంపరేచర్ ఇవన్నీ దీంట్లో డిస్ప్లేలో వచ్చిద్దండి. దీంట్లో మెయిన్లీ అడ్వాంటేజెస్ అంటే డ్రైవర్కి లాంగ్ వెళ్ళినప్పుడు ఛార్జింగ్ ఒకటి ఇంపార్టెంట్. దానివల్ల మనకి USB కూడా ఇచ్చారండి. దీనివల్ల మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లాకర్ కూడా ఉందండి దీంట్లో. మెయిన్లీ మనకి ఏదైనా పేపర్స్ కానీ మనకి ఏదైనా సేఫ్టీ పర్పస్ పెట్టుకోవాలంటే లాకర్ కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దీంట్లో మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ కూడా ర్యాక్ ఇచ్చారండి మనకు సపరేట్గా. ఇంకేదైనా అడిషనల్గా ఏదో చిన్న ఏమైనా టూల్స్ పెట్టుకోవడానికి కూడా మనకి దీంట్లో పెట్టుకోవడానికి అవైలబుల్గా ఇచ్చారండి. అంటే ఎంత ఇబ్బంది లేకుండా ఎంత సామాన్లు ఉన్నా చిన్న పేపర్స్ కానీ ఏదైనా పెన్నులు కానీ ఇలా ఏదైనా పెట్టుకోవాలంటే అన్నీ అవైలబుల్గా మనకి కార్ లాగా ఈక్వల్ టు కార్ లాగా మనకు చేశారండి. వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా మెయిన్లీ మనం చూసుకోవాలంటే బాడీ సైజ్ ఒకటి చూసుకోవాలండి. ట్రక్ మనకి లాంగ్ వెళ్ళాలన్నా, లోడ్ బాడీ కావాలన్నా, మనకి ఏది చూసుకోవాలన్నా ట్రక్ మెయిన్లీ చూసుకోవాలి. ఇది 8.8 ఇంటూ 5.3 లోడ్ బాడీ ఉంటుందండి. మనకి ఎంత లోడ్ అయినా వేసుకోవడానికి కంఫర్టబుల్గా అన్ని విధాలుగా యూజ్ అయ్యిద్దండి లోడ్ బాడీ అనేది. ఇంకా దీంట్లో అప్డేట్ ఏంటంటే ఇంజిన్ అండి. మెయిన్లీ ఇంజిన్ చూసుకోవాలంటే చాలా స్మూత్ బీటింగ్ ఉంటుందండి. 70 HP హార్స్ పవర్ వచ్చిద్దండి బండి. 70 HP హార్స్ పవర్ అంటే మనకు చాలా అసలు బండి ఒక కార్ లాగా సేమ్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాలంటే చాయిస్ అండి. మెయిన్లీ వెహికల్కి వెన్నెముక లాంటి చాయిస్ అండి. చాయిస్ని చూసుకుంటే మన థిక్నెస్ కూడా 1.4 mm థిక్నెస్ చాయిస్ ఉంటుందండి. హైడ్రోఫోమిక్ చాయిస్ వచ్చింది మనదే. ఈ హైడ్రోఫోమిక్ చాయిస్ వల్ల మనది ఎక్కడ వెల్డింగ్ చేసి ఉండదండి, మనకు లైఫ్ ఉంటుంది. చాయిస్ ఉన్నంతకాలం బండి లైఫ్ ఉన్నట్లే అండి. 1.4 mm థిక్నెస్ అంటే ఉన్న వెహికల్లో ప్రజెంట్ మార్కెట్లో మనది ఒక్కటేనండి హైడ్రోఫోమిక్ చాయిస్. 1.4 mm థిక్నెస్ ఉన్న చాయిస్ మనది ఒక్కటేనండి. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే లైఫ్ ఉంటుంది వెహికల్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సస్పెన్షన్ అండి. సస్పెన్షన్ ఉంటే కనుక పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ వస్తాయండి.
పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు సస్పెన్షన్ బాగుంటుంది. దానివల్ల ఎంత లోడ్ వేసుకున్నా, ఏదైనా గుంటలో పడ్డా, ఏదైనా బాడీ పెయిన్ మనిషికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. దీనివల్ల ఫ్రంట్ ఏమో 5 వస్తాయండి. ఇది రేర్ అంటే బ్యాక్ సైడ్ వెనకాల సైడ్కి 8 వస్తాయండి. ఇది ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ వస్తాయండి. దీనివల్ల యూజెస్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సి వస్తే టైర్ సైజ్ అండి. 14 రేడియస్ టైర్ సైజ్ వచ్చిందండి. ఇది మనది ఇంట్రా V30 గోల్డ్. దీంట్లో మనం మెయిన్గా చూసుకోవాలంటే బ్యాటరీ, ఇది కూలెంట్ వాటర్ అండి. ఇది మెయిన్లీ ఇంజిన్ కూల్ అవ్వడానికి మనకు బాగా యూజ్ అయ్యిద్ది. ఇది 40,000 కిలోమీటర్స్ వరకు మనకి ప్రతి 40,000 కిలోమీటర్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి. ఇంజిన్ మన్నిక ఎక్కువ ఉంటుంది దానివల్ల. ఇది వైపర్ వాటర్ అండి. ఫ్రంట్ గ్లాస్ వైపర్ వాటర్. సేమ్ కార్ లాగే మనకు మెయింటెనెన్స్ సేమ్ కార్ లాగే ఉంటుందండి. వైపర్ వాటర్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం సడన్గా దిగి చూసుకోకుండా దీని ద్వారా వైపర్ ద్వారా కూడా వాటర్ వెళ్ళి మనకి పని అనేది సులువుగా చేసుకోవడానికి ఈ వైపర్ వాటర్ ఉపయోగపడిద్దండి. అది బ్యాటరీ అండి. ఇది బ్యాటరీ మనకు 1 year వారంటీతో వచ్చిద్దండి. మనకు చాలా బెనిఫిట్ అండి. ప్రతి దానికి మన దాంట్లో వారంటీ ఉంటుందండి. టైర్కి కూడా వచ్చేసరికి 1 year వారంటీతో మనం ఇస్తామండి. టైర్ కూడా మనకి ఇంట్రా V30లో అలా ఇంట్రా V30గా అన్ని వెహికల్స్కి మనం వారంటీతోనే ప్రొవైడ్ చేస్తామండి. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉందండి. 35 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చిందండి మనకి ఇంట్రా V30 గోల్డ్లో. 35 లీటర్ వరకు ఇది కెపాసిటీ అండి. 35 లీటర్ వరకు పట్టిద్ది ఇది V30 గోల్డ్. మనకి స్టెపిన్ టైర్ కూడా ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీస్లో మనకి యూజ్ అవ్వడానికి స్టెపిన్ టైర్ కూడా సేమ్ మనకి బ్యాగ్ వెనకాల రేర్ ఇవ్వటం జరిగిందండి. స్టెపిన్ వల్ల కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా దూర ప్రయాణం వెళ్ళినప్పుడు దీంట్లో సేఫ్గా ఉండటానికి ఎక్స్ట్రా ఎడిషనల్గా మనకి స్టెపిన్ టైర్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి టచ్ ఇక్కడ నుండి గ్రౌండ్ క్లియరెన్స్ 140 mm ఉంటుందండి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కడన్నా తోటల్లో కానీ, ఎక్కడన్నా గట్టుల్లో కానీ, ఎక్కడన్నా రోడ్ లేని ప్లేస్లో కూడా మనకి వెళ్ళడానికి మెయిన్లీ మనకి గ్రౌండ్ క్లియరెన్సే చూసుకుంటారండి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మ్యాక్సిమం ఎక్కడ తోటలోకి వెళ్ళినా, ఏదన్నా కొండల్లోకి వెళ్ళినా అన్నిటి విధాలుగా మనకు మెయిన్ బెనిఫిట్ అండి. ఇంకోటి మెయిన్లీ మీకు చెప్పుకోవాలంటే వీల్ బేస్ అండి. మెయిన్ వెహికల్ కంట్రోలింగ్ పర్పస్లో యూజ్ చేసుకునేది వీల్ బేస్. ఈ వీల్కి మధ్య గ్యాప్ 2.40 mm ఉంటుందండి. వీల్కి మధ్య గ్యాప్. దీనివల్ల వెహికల్ కంట్రోలబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఎక్కడన్నా మనకి సడన్గా ఎక్కడన్నా వెళ్ళి టర్నింగ్లు తిప్పేటప్పుడు కానీ మనకి వెహికల్ కంట్రోలింగ్ పర్పస్ మెయిన్లీ వీల్ బేస్ చూసుకొని తీసుకోవాలండి. ఇది మనకు అడ్వాంటేజ్ అంటే 2.40 mm వీల్ బేస్ వచ్చిందండి. అదొకటి బెనిఫిట్ మనకి. V30 గోల్డ్ అండి. దీంట్లో వారంటీ వచ్చేసరికి 3 years 1 lakh kilometers వరకు ఉంటుందండి. ఈ 3 years 1 lakh kilometers మనకు మెయిన్లీ బెనిఫిట్ అండి. పాత V30 పికప్కి దీనికి అప్గ్రేడ్ చేసి వచ్చిందండి వెహికల్. పాత దాన్ని 72,000 kilometers వరకు 2 years వరకు ఉండేది. ఇది లేటెస్ట్ వర్షన్ 1 lakh kilometers 3 years వరకు ఉందండి. దీనివల్ల ఇంజిన్, గేర్ బాక్స్, హౌసింగ్ దీంట్లో అన్నీ కవర్ అవుతాయండి. ఇది ఒకటి మెయిన్లీ మనకు బెనిఫిట్ అండి. మెయిన్లీ వెహికల్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు చూసుకోవాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కానీ మనం LLR పెట్టుకునైనా మనం తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకేదైనా మనకు ప్రాపర్టీ ప్రూఫ్ కింద హౌస్ ట్యాక్స్ మెయిన్లీ అండి. వాళ్ళ బ్లడ్ రిలేషన్, వాళ్ళ ఫాదరో మదరో, వాళ్ళ మిస్సెస్ ఎవరైనా సరిపోతారు. ఒకవేళ అలా కాకుండా అవుట్ సైడ్ గ్యారంటీ తీసుకోవడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే చంటి గారు, ఈ ఇంట్రా పికప్ V30 గురించి అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, చూసారు కదా ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో బెస్ట్ డీల్ అయితే. సో మరి నెక్స్ట్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ACT. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్. బాయ్.